మన లాస్ట్ వీడియోలో ఫంక్షన్స్ అంటే ఏంటి, ఫంక్షన్ ఎన్ని రకాలుగా డిక్లేర్ చేయొచ్చు, ఫంక్షన్ రిలేటెడ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అన్ని మెన్షన్ చేశాను మామ. ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో చూసి ఈ వీడియో చూడు మామ. ఈ వీడియోలో కూడా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉంటాయి, లాస్ట్ వరకు చూడు మామ. ఓకేనా? ఈ వీడియోలో మనము ఏం డిస్కస్ చేద్దాము అని అంటే, మనకి స్కోప్ అంటే ఏంటి, స్కోప్ ఎలా వర్కౌట్ అవుతుంది, ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ అంటే ఏంటి, అది ఎలా వర్క్ అవుతుంది, హోస్టింగ్ అంటే ఏంటి, దానివల్ల యూజర్స్ ఏంటి అనేది క్లియర్గా చెప్తామమ్మా. ఓకేనా? ఇక జావా స్క్రిప్ట్ లో స్కోప్ అంటే ఏంటంటే మామ, వేరియబుల్ని ఎక్కడ యాక్సెస్ చేయగలమో దాన్ని దాని మీనింగ్ నే మనము స్కోప్ అని అంటారు మామ. ఓకేనా? రాంగ్ స్కోప్ అండర్స్టాండింగ్ వల్ల బగ్స్, అన్ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్స్ అనేటివి వస్తాయి మామ. ఓకేనా? జావా స్క్రిప్ట్ లో మెయిన్ గా మనకి 3 వేస్ ఆఫ్ స్కోప్స్ ఉంటాయి మామ. ఓకేనా? ఫస్ట్ స్కోప్ వచ్చేసి గ్లోబల్ స్కోప్, రెండోది వచ్చేసి ఫంక్షన్ స్కోప్, మూడోది వచ్చేసి బ్లాక్ స్కోప్ మామ. ఓకేనా? ఇవి చాలా ఇంపార్టెంట్ మామ. ఇంటర్వ్యూలో వీటి మీద క్వశ్చన్ పక్కా అడుగుతాడు ఒకవేళ నువ్వు ఇంటర్వ్యూకి జావా స్క్రిప్ట్ మీద వెళ్తే మాత్రం. ఓకేనా? ఇంకా ఫస్ట్ దానికి వెళ్తే మామ, గ్లోబల్ స్కోప్ అని చెప్పాను కదా మామ. ఫంక్షన్ బయట నువ్వు ఏదైనా వేరియబుల్ డిక్లేర్ చేస్తే దాన్ని గ్లోబల్ స్కోప్ అని అంటారు మామ. ఓకేనా? నువ్వు దాన్ని ఎక్కడైనా యాక్సెస్ చేయొచ్చు మామ, ఎనీవేర్. ఓకేనా? దాన్ని ఓవర్గా యూజ్ చేసామనుకో గ్లోబల్ స్కోప్ ని, అవన్నీ బగ్స్ వస్తాయి, కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి మామ. అందుకని చెప్పి మనము గ్లోబల్ స్కోప్ వేరియబుల్స్ ని చాలా వరకు అవాయిడ్ చేయాలి మామ. ఓకేనా? ఇక సెకండ్ వచ్చేసి మామ, ఫంక్షన్ స్కోప్ వేరియబుల్స్ మామ. ఫంక్షన్ స్కోప్ అంటే ఏంటంటే మామ, వేరియబుల్స్ ని ఫంక్షన్ లోపల డిక్లేర్ చేస్తే వాటిని ఫంక్షన్ స్కోప్ వేరియబుల్స్ అని అంటారు మామ. ఓకేనా? ఫంక్షన్ బయట వాటిని మళ్ళీ యాక్సెస్ చేయలేము, ఫంక్షన్ లోపల డిక్లేర్ చేస్తే ఫంక్షన్ లోపలనే యాక్సెస్ చేయగలుగుతాం వాటిని. ఓకేనా? ఇక మూడోది మామ, బ్లాక్ స్కోప్ అంటారు మామ. బ్లాక్ స్కోప్ అంటే ఏంటంటే మామ, నువ్వు ఇఫ్ కండిషన్స్ కానీ, ఫర్ లోపుల్ కానీ, వైల్ లోపుల్ కానీ, డూ వైల్ కానీ, స్విచ్ కేసులు కానీ వాడితే ఆ కర్లీ బ్రాకెట్ ఓపెన్ చేసి క్లోజ్ చేసావు కదా మామ, ఆ బిట్వీన్ ఏ వేరియబుల్స్ అయితే డిక్లేర్ చేసావో ఆ బ్లాక్ మందమే వాటిని యాక్సెస్ చేయగలుగుతాం మామ. ఓకేనా? ఆ బ్లాక్ తర్వాత అవి కనిపించవు, యాక్సెస్ అవ్వవు. దాన్నే మనము బ్లాక్ స్కోప్ అని అంటాం మామ. క్లియర్ అమ్మమ్మ? నాకు తెలిసి నీకు ఇక్కడ వరకు అయితే అర్థమైందని అనుకుంటున్నా మామ. చాలా ఇంపార్టెంట్ టాపిక్ మామ, ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ అనేది. ఓకేనా? జావా స్క్రిప్ట్ కోడ్ రన్ అవ్వాలి అని అంటే ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ అనేది ప్రతిసారి క్రియేట్ అవుతుంది మామ. ఓకేనా? దీనిలో 2 ఫేసెస్ ఉంటాయి మామ. ఫస్ట్ ఫేజ్ వచ్చేసి క్రియేషన్ ఫేజ్ అంటారు మామ. ఓకేనా? దీనిలో ఏమవుతుంది అని అంటే మెమరీ అలొకేషన్ అనేది క్లియర్గా జరుగుతుంది మామ. వేరియబుల్స్ ఏమైనా ఉంటే వాటికి బై డిఫాల్ట్గా అన్డిఫైన్ అనేది అసైన్ అవుతుంది మామ. ఓకేనా? ఫంక్షన్ డిక్లరేషన్స్ ఏమైనా ఉంటే అవి లోడ్ అవుతాయి మామ. ఓకేనా? ఇక సెకండ్ ఫేజ్ వచ్చేసి మామ, అది ఎగ్జిక్యూషన్ ఫేజ్ అని అంటారు మామ. ఎగ్జిక్యూషన్ ఫేజ్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అని అంటే కోడ్ని లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్తుంది మామ. ఓకేనా? ఫంక్షన్స్ కాల్ కి న్యూ ఎగ్జిక్యూషన్ అనేది ప్రతిసారి క్రియేట్ అవుతుంది మామ. ఓకేనా మామ? ఇంకా హోస్టింగ్ అనేది ట్రెండింగ్ లో ఉంది మామ. హోస్టింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్ మామ. హోస్టింగ్ అంటే ఏం లేదు మామ, సింపుల్. ఫంక్షన్స్ కానీ వేరియబుల్స్ కానీ ఏవైనా ఉంటే వాటి డిక్లరేషన్స్ అనేటివి టాప్ కి మూవ్ అయిపోతాయి మామ. ఆ మూవ్ అయిపోయే బిహేవియర్ నే మనము హోస్టింగ్ అని అంటారు మామ. ఓకేనా? చాలా ఇంపార్టెంట్. వ్యార్కి ఎలా పనిచేస్తుంది, లెట్కి ఎలా పనిచేస్తుంది, కాన్స్టెంట్కి ఎలా పనిచేస్తుంది అనేది మనం క్లియర్గా నేర్చుకోవాలి మామ. ఓకేనా? ఇది ఇంపార్టెంట్. జావా స్క్రిప్ట్ రావాలంటే నీకు హోయిస్టింగ్ తెలిసి ఉండాలి మామ. ఓకేనా? వ్యార్ అనేది బై డిఫాల్ట్గా హోయిస్ట్ అవుతుంది మామ. దాని వాల్యూస్ బై డిఫాల్ట్గా అన్డిఫైన్డ్ అని అసైన్ అవుతుంది మామ. ఓకేనా? ఇక లెట్ అండ్ కాన్స్టెంట్ కూడా మామ అవి హోయిస్ట్ అవుతాయి. వేరియబుల్ డిక్లరేషన్స్ అనేవి పైకి మూవ్ అవుతాయి, కానీ డిఫాల్ట్ గా దాని లోపల ఏ వాల్యూ ఉండదు. ఓకేనా? నువ్వు వాటి లోపల వాల్యూస్ ఉండవు కాబట్టి దాన్ని నువ్వు ఎక్కడైనా యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తే అక్కడ రిఫరెన్స్ ఎర్రర్ అనేది వస్తుంది మామ. ఓకేనా? రిఫరెన్స్ ఎర్రర్ వచ్చి కెనాట్ యాక్సెస్ వేరియబుల్ బిఫోర్ ఇనిషియలైజేషన్ అని ఎర్రర్ అనేది వస్తుంది మామ. ఓకేనా? ఇలా రావడానికి రీజన్ ఏంటి అని అంటే మామ, అది టెంపరీ డెడ్ జోన్ అని అంటారు మామ. ఓకేనా? ఆ వేరియబుల్స్ ని ఎక్కడైతే క్రియేట్ చేసావో ఆ జోన్, ఆ బ్లాక్ స్కోప్ లో మాత్రమే అవి ఉంటాయి మామ. ఓకేనా? క్లియర్ కదా మామ? సో ఫంక్షన్స్ డిక్లరేషన్స్ అనేటివి బై డిఫాల్ట్ గా హోస్ట్ అయిపోతాయి మామ. దానికి అన్డిఫైన్ ఏది ఉండదు మామ. అవి డిఫాల్ట్ గా డిక్లరేషన్స్ కదా, ఫంక్షన్ అనేది డిక్లరేషన్, దానికి మళ్ళీ వాల్యూ అనేది ఏమి ఉండదు. సో ఫంక్షన్ అనేది బై డిఫాల్ట్ హోస్ట్ అయిపోతుంది. ఓకేనా? దాన్ని డైరెక్ట్ యాక్సెస్ చేయగలుగుతాం మనము. ఓకేనా మామ? ఇది క్లియర్ అనుకుంటున్నాను, నీకు అర్థమైందని అనుకుంటున్నా. స్కోప్ ఇన్ జావా స్క్రిప్ట్ అని అడుగుతారు మామ ఇంటర్వ్యూలో క్వశ్చన్.
దానికి మనం ఏమని ఆన్సర్ చెప్పాలి? స్కోప్ డిఫైన్స్ వేర్ ఎ వేరియబుల్ కెన్ బి యాక్సెస్డ్ అని క్లియర్గా చెప్పాలి మామ. ఓకేనా? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ గ్లోబల్ స్కోప్ అండ్ ఫంక్షన్ స్కోప్ అని అడుగుతారు మామ ఇంటర్వ్యూలో క్వశ్చన్ జావా స్క్రిప్ట్ రిలేటెడ్గా. అప్పుడు మనం ఏమని ఆన్సర్ చెప్పాలి? గ్లోబల్ వేరియబుల్స్ ఆర్ యాక్సెసబుల్ ఎవ్రీవేర్ బట్ ఫంక్షన్ వేరియబుల్స్ ఓన్లీ యాక్సెసబుల్ ఇన్సైడ్ ద ఫంక్షన్ ఓన్లీ అని క్లియర్గా చెప్పాలి మామ. ఓకేనా? వాట్ ఈస్ బ్లాక్ స్కోప్ అని అడుగుతారు మామ ఇంటర్వ్యూలో క్వశ్చన్ జావా స్క్రిప్ట్ రిలేటెడ్గా. అప్పుడు మనం ఏమని ఆన్సర్ చెప్పాలి? వేరియబుల్స్ డిక్లేర్డ్ విత్ లెట్ అండ్ కాన్స్టెంట్ ఆర్ బ్లాక్డ్ స్కోప్ అని క్లియర్గా చెప్పాలి మామ. ఓకేనా మామ? వాట్ ఈస్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ ఇన్ జావా స్క్రిప్ట్ అని అడుగుతారు మామ. అప్పుడు మనం ఏమని ఆన్సర్ చెప్పాలి మామ? అన్ ఎన్విరాన్మెంట్ వేర్ జావా స్క్రిప్ట్ కోడ్ ఈస్ ఇవాల్యుయేటెడ్ అండ్ ఎగ్జిక్యూటెడ్ అని క్లియర్గా చెప్పాలి మామ. ఓకేనా? వాట్ ఆర్ ద ఫేసెస్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ అని అడుగుతారు మామ ఇంటర్వ్యూలో క్వశ్చన్ జావా స్క్రిప్ట్ రిలేటెడ్గా. అప్పుడు మనం ఏమని ఆన్సర్ చెప్పాలి? క్రియేషన్ ఫేజ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ఎగ్జిక్యూషన్ ఫేజ్ అని క్లియర్గా చెప్పాలి మామ. ఓకేనా? వాట్ ఈజ్ హోయిస్టింగ్ అని అడుగుతారు మామ జావా స్క్రిప్ట్ రిలేటెడ్గా. అప్పుడు మనం ఏమని ఆన్సర్ చెప్పాలి మామ దానికి? జావా స్క్రిప్ట్ బిహేవియర్ వేర్ వేరియబుల్స్ అండ్ ఫంక్షన్ డిక్లరేషన్స్ ఆర్ మూవ్ టు టాప్ ఆఫ్ ద స్కోప్ అని క్లియర్గా చెప్పాలి మామ. ఓకేనా? వై డస్ లెట్ అండ్ కాన్స్టెంట్ త్రో ఎర్రర్ బిఫోర్ ఇనిషియలైజేషన్ అని అడుగుతారు మామ జావా స్క్రిప్ట్ రిలేటెడ్ ఇంటర్వ్యూ క్వశ్చన్. దానికి మనం ఏమని ఆన్సర్ చెప్పాలి? బికాస్ దే ఆర్ ఇన్ ద టెంపోరల్ డెడ్ జోన్ అని క్లియర్గా చెప్పాలి మామ. ఓకేనా మామ? నువ్వేమన్నా నేర్చుకుంటే లైక్ చేసి కమెంట్ చేయడం మర్చిపోకు మామ. ఓకేనా? ఫుల్ వీడియో కోసము యూట్యూబ్లో ఫాలో అవ్వు మామ. నీకు పీడిఎఫ్ కావాలంటే వీడియో కింద కమెంట్ చేయి మామ. ఓకేనా?